యందు విశ్వాసం కలిగి దేవుని వాక్యం నమ్మినప్పుడు, దేవుని ప్రేమ మనం కలిగి ఉన్నప్పుడు మనం ఏం పొందుకున్నాం? రక్షణ పొందుకున్నాం. 13వ వచనం 3వ లైన్ ఏముంది? రక్షణ పొందుతాం. ఇప్పుడు చెప్పండి, మీరు రక్షణ పొందటంలో దేవుని వాక్యాన్ని విశ్వసించారు. మీరు కలిగిన విశ్వాసము, మీ పట్ల ఉన్న దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్ముడు మీలో క్రియ జరిగించడాన్ని బట్టి మీరేం పొందుకున్నారు? రక్షణ పొందుకున్నారు. నేను రక్షించబడ్డానన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. పాపాలు క్షమించబడి నరకం నుంచి తప్పించబడి రక్షించబడ్డాం అన్నమాట. మనం రక్షణ పొందుకున్నాం. రక్షణ బట్టి కృతజ్ఞతాస్తుతులు. అలాగే 14వ వచనం మీరిలాగున. ఇప్పుడు హలో, ఎలాగునా? ఎలాగునా? దేవుని వాక్యం విశ్వసించి, విశ్వసించి పరిశుద్ధాత్మ సహాయంతో దేవుడు ప్రేమను బట్టి మీరు ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఈలాగున రక్షింపబడి ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమను పొందవాలని ఆయన మా సువార్తను మిమ్మల్ని పిలిచాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే, ఇందాక ఏమన్నారు? దేవుడు మిమ్మల్ని పిలిచింది ఆయనతో సహవాసం చేయడానికి. ఇక్కడ ఏంటంటే ఆయన మహిమను పొందవాలని. ఇప్పుడు చెప్పండి, మనము రక్షణతో పాటు ఏం పొందబోతున్నాము? చెప్పాలి. ఏం పొందబోతున్నాం చెప్పండి? మహిమను పొందబోతున్నాం. ఇక్కడ మహిమ అంటే భూ సంబంధమైన మహిమ ఉంది, పర సంబంధమైన మహిమ ఉంది. ఇప్పుడు రాకడ సమయంలో మన ఈ క్షేమైపోయే శరీరాలు ఏం పొందుకుంటాయి? మహిమను, అక్షయతను పొందుకుంటాయి, మహిమ శరీరాన్ని పొందుకుంటాయి. ఓకే, అది 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 కనబడే మహిమ. కనబడ్డ మహిమ ఒకటి ఉంది. యేసు ప్రభు ఒక భూలోకంలో ఏమన్నాడు? నువ్వు నమ్మితే నా మహిమ చూస్తావన్నాడు. అలాగనే యేసు ప్రభువును విశ్వసించేవాడు ఈ లోకంలో ఏం చూస్తారు? మహిమ గల కార్యాలు చూస్తారు. అంటే చనిపోయిన మనిషి లేవటం మహిమేనా కదా? చెప్పండి. నీరు ద్రాక్షరసం అవటం చెప్పండి, మహిమే కదా? గుడ్డివాడు చూడగలటం, మాట్లాడరే, త్రాగుబోతు మారటం, విగ్రహారాధికుడు అవన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావటం మహిమే. కాబట్టి ఈ లోకంలో ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర డబ్బులు ఏమి లేవు, కానీ దేవుడి సహాయం వల్ల ఒక మంచి బిల్డింగ్ మనం కట్టొచ్చా లేదా? అదేమవుతుంది? అది దేవుని మహిమ. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నైకాలంగా వ్యాధి నయమైందనుకో, అదేమవుతుంది? అది దేవుని మహిమ. శ్రవంతి స్కూల్లో చదువుకుంది ఒక సాధారణ విద్యార్థి, బీకే కాలేజీ స్టూడెంట్, శ్రవంతిలో చదువుకుంది. అసలు అంతగా గట్టిగా కూడా మాట్లాడి చాలా నిదానస్తున్నారు. రాత్రి సెంట్రల్ బొంబాయి నుంచి నాతో మాట్లాడారు. కాబట్టి దేవుడు మహిమ పొందే అర్హత మనకి ఇచ్చాడు విశ్వాసాన్ని బట్టి. కాబట్టి ఎవరైతే రక్షణ పొందుతారో వారు దేవుని మహిమకు పాత్రులు, అర్హులు. ఏది పొందబోయే మహిమ ఉంది. ఈ లోకంలో కూడా అనుదినము మహిమ ఉందనే చెప్పండి. ఎర్ర సముద్రం పాయలవటం మహిమే, మన్నా కురవటం, బండలో నుండి నీరు రావటం మహిమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో నుండి ఏం చూస్తాం మనం? అందువల్ల మీరు జీవితంలో దేవుడు మహిమ చూడాలంటే 7వ తారీఖు ప్రార్థన రండి. ఖచ్చితంగా మహిమ చూడమంటే టీవీ చూసుకుంటా కూర్చుంటామంటే కూర్చోండి. మీ లైఫ్లో మీరు మహిమ చూడలేరు. ఆఖరికి రాకడలో చూడితే చూడండి. రాకడ సమయంలో మహిమ చూడాలన్న వాళ్ళు చెల్లిందండి, చెల్లించాలి. హల్లెలూయా. అంటే పొందబోయే మహిమ ఉంది, అనుక్షణము పొందే మహిమ ఉంది. ఈ భూలోకంలో మహిమను చూడగలుగుతాం, పరలోకంలో కూడా దేవుడి మహిమను మనము చూడగలం. హల్లెలూయా. కాబట్టి మనకి ప్రార్థన దేవుని నమ్మితే నా మహిమ చూస్తా ఉన్నాం కదయ్యా. బతుకున్నవాడు మాట్లాడటం, చచ్చిపోయినవాడు మాట్లాడడం గొప్పతనం. డబ్బులు ఉన్నవాడు చేసి గొప్పతనం, డబ్బులు లేనివాడు చేసి మహిమ. ఇంత లాగున్నవాడు ప్యాడ్ కొడతాం ఉపయోగం ఉంది, ఇది కొడతాం మహిమ. హల్లెలూయా కదా. తల్లిదండ్రుల పరిస్థితులన్నీ మంచిగా ఉండి బ్యాక్గ్రౌండ్ బాగుంటే గొప్ప కార్యం జరగడం ఉపయోగం లేదు. ఒక పక్క తండ్రి లేకపోయినా, తల్లిదండ్రుల పరిస్థితి సరిగ్గా లేకపోయినా, కుటుంబ నేపథ్యం లేకపోయినా నిలదొక్కుని ఏటికి ఎదిరిది దేవుని కొరకు సాక్షులు నిలబడి శత్రువులు సిగ్గుపడేలేక జీవితాన్ని అనుభవించడమే దేవుని మహిమ. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. చాలా మంది
మొన్న హల్లెలూయా. గొప్ప విషయం అంటారా, 30 లక్షల మందికి 2 పూట్ల భోజనం పెట్టాడండి ఆయన. ఎంతమందికి చెప్పాలండి? ఏ సినిమా హీరో అయినా ఆఖరికి అమ్మాయిని కూడా పెట్టుకుంటాడు 30 లక్షల మంది రోజు భోజనం. లేవా మనము పిలిచాడేమో మందికి 2 పూట్ల భోజనం. చెప్పండి గట్టిగా. ఏంటది? దేవుని యొక్క 30 లక్షల మంది 2 పూటలు భోజనం పెట్టినాడు. మహా తృప్తి కూడా లేదు, లేదు నేను పోషించలేడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అది దేవుని యొక్క మహిమ. దేవుని మహిమను బట్టి మనం కృతజ్ఞతాస్తులు చెల్లించుదుము గాక. మన సంఘము మహిమ గల సంఘమగును గాక. నీ కుటుంబం మహిమ గల కుటుంబమగును గాక. నీవు దేవుని మహిమను కనపరిచే వ్యక్తి అగును గాక. హల్లెలూయా. అనుక్షణం ప్రతి దినము మీరు దేవుని మహిమను చూచుదురు గాక. హల్లెలూయా. పొద్దున దేవుని యొక్క మందిరము చూసినప్పుడు దేవుని మహిమను మన సాక్ష్యం చెప్పుదుము గాక. హల్లెలూయా. ఒకటి రక్షణ, రెండోది దేవుళ్ళు ఏముంది? ఒకటి రక్షణ ఉంది, రెండోది ఏమో చెప్పండి, మహిమ ఉంది. మూడోది ఏంటో చూద్దామా? మూడోది ఇక్కడికి వచ్చేసేసేయండి. 16 వచ్చి చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తును అంటే లోకం ఆదేశింది. ఎంతవరకు ఆదేశింది? కొన్నాళ్ళు కూడా కాదు. నువ్వు సిటీ బస్ ఎక్కడ పక్కన పడుకుంది అనుకోండి, కాసేపు పడుకుని ఇద్దాం అనుకుంటాం. ఇట్ అంటావు, కాసేపటికి మళ్ళీ తరగా పెడతాయి, ఇసురు పడతావు అవుతాయి. అవునుగా చెప్పండి. ఈ లోకంలో ఆదరణలు ఎలాంటి ఆదరణలు? తాత్కాలికమైన ఆదరణలే. గొప్ప విషయం అంటే కృపచేత నిత్యమైన ఆదరణ. నేను దేవుడు ఆదరిస్తున్నాడా? పద్మ ఆదరణ ఉంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ఇప్పుడు చెప్పండి. అందుకన్నాడు, నీ వాక్యమే నన్ను బాధలో నాకు ఏ ఆదరణ? ఇటర్నల్ కంఫర్ట్. వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ ఇస్ దిస్. నిత్యమైన ఆదరణ. నిజంగా దేవుడి ఆదరణ కొరకు, పరిశుద్ధాత్మ ఆదరణ కొరకు కనిపెట్టుకునే వాళ్ళు మిగతా ఎన్ని తీసేస్తారు. అర్థమవుతుందా? క్రీస్తులో ఏముంది మన గొప్ప? అందుకన్నాడు ఆయన, ఒకరిని తల్లి ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరిస్తా. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేము అంటే సంఘం. దేవుని సహవాసంలో దేవుడు ప్రతిరోజు వచ్చి మీరు ఎన్నిసార్లు ఏడ్చుంటారు? నేనంతే చాలాసార్లు నిరుత్సాహం వచ్చేస్తుంది. వెంటనే నమ్ముతున్నావు కదా, నేను ఉన్నాను కదా, పద బాకీ పిల్లలు ఎదురు చూస్తున్నారు నీ కోసం అంటే రిపీట్లేగా. పెప్సీ బాక్ కూడా చాలా గొప్ప నిత్యం. ఆ మాట చెప్పండి. ఏమిటి? ఏం ఆదరణ చెప్పాలి? పెద్ద ఆదరణ నిత్యం ఉండకపోవచ్చు. రాజా గారు ఉన్నారు, రాజకీయ కోటీసుడు చెప్పాలి. హల్లెలూయా. ఆ తీర్మే ఉంది. రక్షణ ఉంది, 2 మహిమ 3 ఆ మాట చెప్పాలి. నిత్యమైన శుభ నిరీక్షణ అనుగ్రహించిన. ఏముందని చెప్పండి మనకి? ఏముంది? శుభ నిరీక్షణ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అమ్మా గుడ్ హోప్ అంటారు. ఉదాహరణకి విషయం ఏంటంటేనండి, ఈ విషయం ఏంటంటే దేవుడు యందు అమ్మ రాణిగో అంటే ఈ నిరీక్షణ మనం సిగ్గుపరిచేది కాదు. హల్లెలూయా. ఈ నిరీక్షణ వల్లను సిగ్గుపరిచేది కాదు. అమ్మా రికార్డ్ చేస్తున్నావా? పత్రిక 5:5. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ అనండి. నన్ను సిగ్గుపరచదు. నా నిరీక్షణ శుభప్రదమైన నిరీక్షణ. హల్లెలూయా. మనుషులు నమ్మునాడు సిగ్గుపడవచ్చు, దేవుడు నమ్మినాడు ఎప్పుడు సిగ్గుపరచడు. ఇఫ్ యు హావ్ హోప్ ఇన్ గాడ్ యు విల్ నెవర్ బి అషేమ్డ్ ఆఫ్ వాట్ ఎవర్ యు హోప్. కాబట్టి క్రీస్తునందు ఉన్నటువంటి మనకి ఏముంది కాబట్టి శుభ. ఇప్పుడు అందరూ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఒక రోజున మనం సిగ్గుపరచాలనుకున్న వాళ్ళు సిగ్గుపడతారు తప్ప మనము నా జనులు ఎన్నడూను సిగ్గుపడరండి. చెప్పండి గట్టిగా. ఈ మాట కూడా చూపిస్తారండి, మంచి మాట మీకు గుర్తుంది. ఒకసారి పాత నిబంధనలోకి రండి, యోబేలులోకి రండి త్వరగా. ఎందుకు? ఏ నిరీక్షణ మనకు కలిగిన నిరీక్షణ? శుభ నిరీక్షణ. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. క్రీస్తులో ఏమన్నా గొప్ప శుభప్రదమైన నిరీక్షణ. మొదటి ఏం చెప్పాను చెప్పాలి? 2 మహిమ. 3
4 చెప్పండి ఆ మాట, శుభ నిరీక్షణ. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనలను 9వ మాసం అంతయు ఈ మాటలు ధ్యానిస్తూ మీ జీవితం సాగిపోవును గాక. 5వ విషయం ఉంది కానీ చెప్పడానికి టైం లేదు. ఓకే.